గా గనక ఉంటే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకునేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. దిలీప్ కుమార్ గారు, సారీ చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారు గత 2 రోజుల క్రితం అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, మన కమాండ్ కంట్రోల్ రూమ్ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ సిటీ కమిషనరేట్లో విద్యా వ్యవస్థపై ఈ ఫీజు రెగ్యులేటరీపై అనేక విషయాలపై వారు చర్చించారని మనకి సమాచారం ఉంది. కానీ ఏమి జరుగుతున్నా కూడా నిర్ణయాలు గడప దాటడం లేదు. ఒక పక్క ప్రైమ్ 9 పదే దీన్ని చర్చిస్తున్నా, విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళి అక్కడ తనిఖీ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ 4th ఎస్టేడియోలో ప్రతిరోజు మీకు కూడా తెలుసు, మీరు ఎమ్మెల్సీ చేశారు, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తి నడుస్తున్న రోజుల్లో దిలీప్ కుమార్ గారు ఒక ప్రత్యక్ష కార్యక్రమంగా మీరు అనేక కార్యక్రమాలు చేశారు, రాష్ట్రాన్ని సాధించారు. కానీ ప్రతి ఇంటిలో కూడా విద్యార్థి దశ నుంచి మన విద్యా చట్టంలో ప్రతి విద్యార్థి వితౌట్ ఎడ్యుకేషన్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్లో ఎడ్యుకేషన్ లేకపోతే మనిషి జీవోత్సవం అయిపోతాడు. అటువంటి ఎడ్యుకేషన్ని ఈ రోజున 2 రాష్ట్రాలు కూడా అక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో హాలిడేస్ ఇచ్చారు, అక్కడ ఏపీలో ఏప్రిల్ 23 వరకు కూడా సమ్మర్ సెలవులు ఇచ్చి బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒక పెట్టమన్నారు, అదొక టైటిల్. అక్కడ కూడా ఒక అనుమానం వస్తుంది నాకు, ఇక్కడేమో 2 నెలల సెలవులు అంటే అక్కడ ఉన్న విద్యార్థులకి ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుందా, తెలంగాణ ఉన్న విద్యార్థులు ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుందా? తెలుగు రాష్ట్రాలు ఒక అన్నదమ్ములుగా విడిపోయి ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నాం. బట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం ఇంకా కూడా ప్రజలు పడుగాపులు పడాలా? మాలాంటి ప్రైమ్ 9 ఎందుకంటే ఇన్ని రోజులుగా కథనాలు చేస్తుంటే ఏ మీడియా కానీ పత్రికా యాజమాన్యాలకు కూడా దీన్ని కూడా స్పందించకుండా 1, 2, 3 యాడ్ల కోసమే ఇంకా పనిచేయాలా? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో విద్యని ఒక సెలవులో కూడా మాకు కాలేజీ పెట్టొద్దని స్టూడెంట్స్ అడుక్కునే స్థితికి దిగజారిపోయింది మన రాష్ట్ర ప్రభుత్వం. అంటే దీని గురించి ఇంక మీలాంటి మేధావులు బయటకు వస్తే కానీ ఇది మీకు రోడ్డు ఎక్కవలసిన సమయం ఆసన్నమైంది. విద్యార్థి నాయకులు వాళ్ళ శక్తి కోసం వాళ్ళ శక్తి కొలిది పోరాడుతున్నారు. 4th ఎస్టేట్ అనే మాలాంటి వాళ్ళు నిజాలను నిర్భయంగా ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా మా యాజమాన్యం ప్రైమ్ 9 కథనాలతో పాటు చర్చలు చేస్తున్న మీలాంటి మేధావులతో రేవంత్ రెడ్డి గారికి ఎవరు చెప్తే దీని గురించి స్పందిస్తారు? ఎవరు? మీకు ఒక విషయం చెప్తాను, ఒకే ఒక నిమిషం దిలీప్ కుమార్ గారు. ప్రతిరోజు రాష్ట్రం నలుమూలలో ఏం జరుగుతున్నా ఇంటెలిజెన్స్ ఐజీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్లో అంటే గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో ఇంతమంది విద్యార్థి నాయకులు, ఇంతమంది అధికారులు బరి తెగించి గవర్నమెంట్ జీవోను పక్కన పెడితే పట్టించుకోని నాదుడు లేడంటే ఈ రాష్ట్రంలో మరి విద్యాశాఖ మంత్రి ఆయనే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే శాఖలన్నీ వారి దగ్గరే ఉన్నాయి. మీరేమంటారు? అవును, ఐ డూ అగ్రీ అండి. నేను ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకొస్తా. ఇది ఆయన ముఖ్య సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారు కూడా ఈ సబ్జెక్ట్స్ కొన్ని చూస్తారు, వారికి కూడా చెప్తాను, రేపే చెప్తాను. అండ్ మీరు అనే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా చెప్తారండి. నాకు తెలిసి ఇంటెలిజెన్స్ చీఫ్ అదే పని చేస్తాడు ఎవ్రీడే కూడా. ఈ రాష్ట్రంలో ఎక్కడ ధర్నాలు చేస్తారో మీ ప్రైమ్ 9 అభినందిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం, ఈ 2 కూడా లూటీ చేస్తున్నాయి జనాలు. ఈ లూటీని ఆపాల్సినది అంత చాలా పెద్ద యత్నం చేయాలి. మీలాంటి మేధావులు మాతో రావాలి. నేను మీతో పాటు 100% మీతో ఏకీపిస్తా. నా సహకారం కూడా మీకు ఉంటుంది. ఇక్కడ మీ ధర్నాలు ఈ విద్యార్థి నాయకులు చేపడితే నన్ను కూడా పిలవండి. నేను కాంగ్రెస్ లో ఉన్నది పక్క పెట్టండి. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ప్రైమరీ మనందరికీ ఏంటంటే తెలంగాణ అన్నది ఖచ్చితంగా మనం అనుకున్న పద్ధతిలో నిధులు, నీళ్లు, నియామకత్వంలో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చాను. ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్స్ వేరు, ఇప్పుడున్న స్టాండర్డ్స్ అసలు మరీ దారుణం. అది నేను అంగీకరిస్తా, 100% అంగీకరిస్తా. ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది లూటీ చేస్తుంది, ప్రజల యొక్క రక్త మాంసాలు పీలుస్తున్న ఎవరైనా అంటే ఈ 2 విద్య, వైద్యం. ఈ 2టిని సరిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ నియంత్రణతోనే వీళ్ళు వింటారు తప్ప మీరు నేను ధర్నాలు చేస్తే వినే కేసులు కావు. మీతో పాటు ఏకీపిస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులకు కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటాయి, కార్పొరేట్ స్కూళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి అది ఒక ప్రాబ్లం. ఇది మాఫియా లాగా అంతర్లీనంగా కింద ఉంటుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళ కార్యాచరణ ఉంటుంది, వాళ్ళ లాభాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక పెద్ద మ్యాసివ్ మూవ్మెంట్ అనేది విద్యార్థులు, యువకుల నుంచి వస్తే తప్ప ప్రభుత్వాలు కూడా తల వంచు జరగాలి. ఈ రోజు యత్నం అవసరం. అంటే తెలంగాణ మలిదశ ఉద్యమం లాగా ఇది కూడా రావాలంటారా?
ఏమంటారు విజయ గారు? ఖచ్చితంగా రావాలండి. తెలంగాణలో మలిదశ ఉద్యమం వచ్చి రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నేనైతే అనుకుంటాను, నేను ఇంటి ముందు 2-3 ఛానల్ కూడా చెప్పాను, అన్ఫార్చునేట్లీ ఎస్ ఏ ఆశలతో అయితే పోరాడి ఇంతమంది మనందరం చేశామో అది ఈ రోజు సఫలీకృతం కానప్పుడు ఎస్ తెలంగాణను ఎవరు దీన్ని బాగుపరచాలి అంటే మీడియా ఒకటి పూనుకోవాలి, విద్యార్థులు యువకులే పూనుకోవాలి. అసలు రాజకీయ నాయకుల చేతుల్లో కాదు పగ్గాలు ఉండాల్సింది, ఎస్ విద్యార్థుల చేతుల్లో ఉండాలి, యువకుల చేతుల్లో ఉండాలి. ఇప్పుడు కేయు వాడు ఓయు వాడు ఇంతమంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఒక్కడు కూడా రాజకీయంలో లేడు. అది ఉంటేనే ఆ యువతకు ఉన్నటువంటి సామాజిక స్పృహ అన్నది రాజకీయ నాయకులు ఉండదండి. అందరూ కాదని, అందరూ 100% అంటే దిలీప్ కుమార్ గారు ఒక విషయం గుర్తొస్తుంది మీ మాటల్లో. తెలంగాణ ఉద్యమం నుంచి అనేక మంది విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘాలతో ఎదిగి పైకొచ్చి కొంతమంది పార్టీలకి అనుసంధానం అయిపోయి వాళ్ళు కూడా వీటిని గాలికి వదిలేశారు. అంటే విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎట్లుంటుందంటే మావో సెట్టింగ్ చెప్తాడు, పవర్ కరప్ట్స్ అంటాడు. ఎస్ పవర్ కరప్ట్స్, ఒకసారి పవర్ రాగానే కరప్షన్ వస్తుంది. ఎస్ మర్చిపోతారు. అది కాదు. అది ఏంటంటే అయినా కూడా యువతకున్న సామాజిక స్పృహ సీనియర్ లీడర్లకు రాజకీయ పార్టీలకు ఉండదు కాబట్టి వాళ్ళని దూరం పెడతారు ఈ రాజకీయాలు. ఇప్పుడు అసలు కేయు ఓయులకి 10 ఏళ్లలో ముఖ్యమంత్రి కూడా ఎప్పుడైనా కేసీఆర్ పోయాడా? కేటీఆర్ ప్రయత్నం చేశాడా? ఎందుకు పోరు? ఎందుకంటే అది ఉడుకు రక్తం. వాళ్ళు డిమాండ్ చేస్తారు, మీరు అడిగితే ప్రశ్నిస్తారు. ప్రశ్నించే తత్వం ఉన్న యువత దగ్గరికి పోవడానికి భయపడతారు రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళు చేసేవన్నీ తప్పులే. 90% ఆఫ్ పాలిటీషియన్స్ ఎప్పుడు తప్పులే చేస్తారండి. అన్ఫార్చునేట్లీ ఆ సొసైటీ అట్లా డిజనరేట్ అయింది. ఎంటైర్ కంట్రీలో ఉన్న తెలంగాణ అనేది మనం ఆశించిన తెలంగాణలో ఇది మనం ఊహించింది కాదు. 10 years లోపల అద్భుతమైనటువంటి మార్పులు రావాల్సి ఉండే, సిస్టమ్స్ అన్ని కూడా రిఫార్మ్ కావాల్సి ఉండే. దిలీప్ కుమార్ గారు నేను అంటున్నా, నేను జస్ట్ 2-3 ఛాన్స్ పాస్ట్ 15 days నుంచి చెప్తానండి నేను, ఇది మనం ఆశించిన తెలంగాణ కాదు. ఎవరు పూనుకోవాలి దీన్ని సంస్కరించడానికంటే మీడియా, విద్యార్థులు, యువకులే. వాళ్ళు తలుచుకుంటే ఇది సాధ్యపడుతుంది. సాధ్యపడదని అంటూ ఏమీ లేదు. సీఎం అను అంటే శ్రీశ్రీ అద్భుతమైన గేయం రాశాడు, చాలా చిన్నప్పుడు మేము చదువుకున్నాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించి మోసపోవద్దని దాని స్ఫూర్తి అనమాట. కరెక్ట్. అది ఎవడు రాడు. కాబట్టి ఈ రోజు ఈ పిల్లలు చేస్తుంది హర్షణీయం. ఇది వాళ్ళు నిజంగా ఇది ఒక రూపం, ఒక యాజిటేషన్ రూపం వస్తుంది. దీంతో నేను డెఫినెట్లీ చెప్తా సీఎం కు ఈ చేరవేసే. దిలీప్ కుమార్ గారు ప్రైమ్ నైన్ తరపున, విద్యార్థుల తల్లిదండ్రుల తరపున మీకు మా ఒకటే రిక్వెస్ట్, రేవంత్ రెడ్డి గారికి 100% ఒక్క నిమిషం సార్, ఈ 2 నెలల్లో సమ్మర్ వెకేషన్లో మొత్తం ఈ కార్పొరేట్ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేసి సిబిసిఐడికి ఇస్తారా, సిఐడికి ఇస్తారా, ఒక స్పెషల్ టీంని అరేంజ్ చేసి విద్యార్థి సంఘ నాయకులతో పాటు, సామాజికవేత్తలతో పాటు మాలాంటి మీడియాను కూడా కలుపుకుని ప్రతి కాలేజీలో అనుమతులు లేని కాలేజీలను సీజ్ చేసి ఏవైతే లిస్టులో అన్ని అనుమతులు ఉన్నాయో బిఫోర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ June 1 కల్లా తెలంగాణ వెబ్సైట్లో, ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో, స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ స్కూల్స్లో ఇవి పర్మిషన్ ఉన్నాయి, మీరు జాయిన్ అవ్వచ్చు, ఈ స్కూల్స్ని బ్యాన్ చేశామని విద్యార్థి సంఘాలతో కలిపి, సామాజికవేత్తలతో కలిపి మీరు ఒక టీము గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు వేసే వరకు వేమ నరేందర్ రెడ్డి గారికి కూడా మీరు తెలియజేయండి. రేపు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ప్రైమ్ నైన్. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా చెప్తారు. చెప్పండి, మీకు ఏ సహాయం కావాలన్నా ప్రోత్సెస్టెడ్ ప్రైమ్ నైన్ మీకు అండగా ఉంటుంది సార్. స్కూల్ ఎడ్యుకేషన్ కి దేవసేన గారు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి ఏమో మన ఎవరున్నారు బాబు, గోయల్ సారీ కృష్ణ ఆదిత్య ఉన్నాడు. సార్